హాయ్, నా పేరు మహేష్. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాక్గ్రౌండ్ హెల్త్. క్యాన్సర్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. సోది మాట్లాడకుండా క్యాన్సర్కి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్యాన్సర్ విషయంలో మూడు పాయింట్లండి. 1, క్యాన్సర్ ఎలా వస్తుంది. 2, వస్తే ట్రీట్మెంట్ ఏంటి. 3, క్యాన్సర్ రావకుండా ఇంకా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా, ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా ఏం చేయాలి. ఈ మూడే, అంతకు మించి నాలుగో విషయం అనేది అవసరం లేదు. సరే, ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. క్యాన్సర్ ఎలా వస్తుంది. క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. క్యాన్సర్ మీద రీసెర్చ్లు చేసే సైంటిస్టులు కూడా క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఒక క్యాన్సర్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని అడిగితే అది అలా వచ్చేస్తుందండి అంతే అని చెప్తారే కానీ దాని రీజన్ ఎందుకు వచ్చింది అన్న రీజన్ మాత్రం చెప్పలేరు. క్యాన్సర్ మీద రీసెర్చ్లు చేసే సైంటిస్టులకే తెలియకపోతే డాక్టర్లకి ఎలా తెలుస్తుంది. సరే, వదిలేద్దాం. క్యాన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. క్యాన్సర్ మీద యూట్యూబ్లో మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఒక్కసారి గమనిద్దాం. ఈ కషాయం తాగితే క్యాన్సర్ కణాలు మాడి మసైపోతాయి అని అంటారు. అందులో ఒక పాయింట్ అండర్లైన్ చేద్దాం. క్యాన్సర్ కణాలు మాడి మసైపోతాయి. క్యాన్సర్ కణాలు అనేది అండర్లైన్ అండి. క్యాన్సర్ కణాలు అని ఎందుకన్నారంటే క్యాన్సర్ అనేది కణాలకే వస్తుంది. క్యాన్సర్ ఈజ్ ఎ సెల్ బేస్, నాట్ ఆర్గాన్ బేస్. క్యాన్సర్ ఆర్గాన్స్కి రాదు, సెల్స్ మన కణాలకి మాత్రమే వస్తుంది. అందుకే ఈ కషాయం తాగితే క్యాన్సర్ కణాలు మాడి మసైపోతాయి అని అన్నారు. ఒక్కసారి మనం మన కణాల గురించి తెలుసుకుందాం. జస్ట్ చిన్న విషయం. మన ఒంట్లో ఉన్న కణాలు ఏం కోరుకుంటాయి? ఆహారం కోరుకుంటాయి. మనం డైలీ వాటికి ఆహారాన్ని ఇస్తాం, ఎందుకంటే మనకి కొంచెం శక్తి కావాలి కాబట్టి. క్యాన్సర్ మన కణాలకి ఆహారం కావాలి. క్యాన్సర్ ఈజ్ సెల్ బేస్ అన్నాం కదా. క్యాన్సర్ అనేది కణాలకు వస్తుంది అని అనుకున్నాం కదా. మనం తీసుకునే ఆహారంలో కెమికల్స్, టాక్సిన్స్ చేరటం వల్ల, మన కణాల్లోకి కెమికల్స్, టాక్సిన్స్ చేరడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమేనండి. క్యాన్సర్ అనేది మనం తీసుకునే ఆహారం వల్ల రావాలి, లేదంటే మనం వాడుకునే వాటి వల్ల రావాలి. మనం వాడుకునేవి ఏవేంటి అనేది తర్వాత మాట్లాడదాం. ముందు ఫైనల్గా చెప్పింది ఏంటంటే క్యాన్సర్ మనం తీసుకునే ఆహారం వల్ల మాత్రమే వస్తుంది అనేది ఫైనల్. ఏ ఆహారాల వల్ల వస్తాయి? కల్తీ అయిన ప్రతి ఆహారం ద్వారా వస్తుంది. ఈరోజు కల్తీ అయిన ఆహారం తీసుకోవటం వల్ల, ఈరోజు కెమికల్స్తో పండించిన ఆహారం తీసుకోవటం వల్ల రేపో ఎల్లుండో, ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత క్యాన్సర్ రాదు. క్యాన్సర్ రావడానికి 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. అంటే 10 నుంచి 15 ఏళ్ల పాటు మనం కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం తీసుకుని మనం క్యాన్సర్ని పెంచి పోషించి 15 ఏళ్ల తర్వాత బయటపడేలా చేసుకుంటున్నాం. అంటే క్యాన్సర్కి బీజం 10-15 ఏళ్ల ముందే పడిందనమాట. ఈ విధంగా క్యాన్సర్ రావటం జరుగుతుంది. సరే, క్యాన్సర్ వచ్చేసింది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే కీమోలు, రేడియేషన్లు అని భ్రమలో ఉంటారండి. అది తప్పు. క్యాన్సర్ రాగానే డైరెక్ట్గా కీమోలు, రేడియేషన్లకి వెళ్తే ఒళ్ళు గుల్లవుతుంది, ఇల్లు గుల్లవుతుందండి. డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది, మానసికంగా కూడా దెబ్బతింటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఒక 4-5 స్టేజెస్గా డివైడ్ చేద్దాం. ఒక పేషెంట్కి క్యాన్సర్ వచ్చాక ఫస్ట్ స్టేజ్లో
అతనికి మంచి డైట్ ఇవ్వాలి ఇమ్యూనిటీ బాగా పెరగటానికి. కొన్ని రకాల ఆయుర్వేద కషాయాలు ఇవ్వాలి, కొన్ని సప్లిమెంట్లు కూడా ఇవ్వాలి. ఇవన్నీ క్యాన్సర్ పేషెంట్కి ఇమ్యూనిటీ పెంచడానికి ఇవ్వాలి. ఆ తర్వాత కీమోలు, రేడియేషన్లు ఇచ్చాక మళ్ళీ ఇమ్యూనిటీ పోతుంది. మళ్ళీ ఆ పేషెంట్కి మంచి డైట్, కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఆ తర్వాత జీవితకాలం ఆ పేషెంట్కి ఒక మంచి డైట్ని సజెస్ట్ చేయాలి. కొన్ని సప్లిమెంట్లు జీవితకాలం వాడాల్సి వస్తుంది. ఇది క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ పద్ధతి. అంతేకాని కీమోలు, రేడియేషన్లు, ట్యాబ్లెట్సే ఫైనల్ కాదండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అందుతుంది. ఫైనల్ పాయింట్, లాస్ట్ పాయింట్, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గింది అనుకున్న పేషెంట్కి మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా ఏం చేయాలి? ఈ రెండు ఒకటేనండి. మళ్ళీ క్యాన్సర్ జనరేట్ అవ్వకుండా ఏం చేయాలి? క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో ఆహారాన్ని మంచిగా తీసుకోవాలి. కల్తీ లేని ఫుడ్ని తీసుకోవాలి. కెమికల్స్ లేని ఆహారాన్ని మనం తీసుకోవాలి. కెమికల్స్ లేని, కల్తీ లేని ఆహారాన్ని అందించడం పెద్ద కష్టమేమి కాదండి. ఆల్రెడీ మనం ఎన్నో ఏళ్ళగా కల్తీ ఆహారాన్ని, కెమికల్స్తో పండించిన ఆహారాన్ని బాడీలోకి పంపించి బాడీని పూర్తిగా టాక్సిన్స్తో, కెమికల్స్తో నింపేశాం. అలాంటప్పుడు బాడీ డీటాక్సిఫికేషన్ అనేది జరగాలిగా. సరే, బాడీ డీటాక్సిఫికేషన్ స్టార్ట్ చేసాము. మళ్ళీ మనం కల్తీ ఆహారాన్ని ఇస్తే మళ్ళీ టాక్సిన్స్ పెరిగిపోతాయి కదా. ముందు మన బాడీని కాసేపు పక్కన పెట్టి మన కిచెన్ని డీటాక్సిఫై చేద్దాం. కిచెన్ని డీటాక్సిఫై చేస్తేనే మన బాడీలోకి టాక్సిన్స్, కెమికల్స్ వెళ్లకుండా ఉంటాయి. మన బాడీ డీటాక్సిఫికేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. అది వేరే విషయం. అది కొంచెం అంత తేలికైన విషయం కాదు. బాడీని డీటాక్సిఫై చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. ముందు మన కిచెన్ని డీటాక్సిఫై చేసేద్దాం. మన కిచెన్లో కల్తీ లేని ఆహారాన్ని పెట్టుకుందాం. ఫస్ట్ కిచెన్ని డీటాక్సిఫై చేసే ప్రాసెస్లో ఫస్ట్ చేయాల్సిన పని, మన కిచెన్లో ఉండే ఆయిల్ మార్చాలి. మీ కళ్ళ ముందు గానుగలో నుంచి తీసిన ఆయిలే మంచిది. మీ కళ్ళ ముందు గానుగ నుంచి తీయని ఏ ఆయిల్ అయినా చెడ్డదే. అది మంచి ఆయిల్ అయినా చెడ్డదే. నా దృష్టిలో నా కళ్ళ ముందు గానుగ నుంచి తీసిన ఆయిలే మంచిది. వేరే ఆయిల్ మొత్తం చెడ్డదే. అది ఏ ఆయిల్ వాడాలి? మన సౌత్ ఇండియన్స్కి గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది సరిపోతుంది. నువ్వుల నూనె వాడాలా, కొబ్బరి నూనె వాడాలా, ఆలివ్ ఆయిల్ వాడాలా అనేది ఏదైనా సరే గానుగ నుంచి తీయాలి. అంటే గానుగ నుంచి తీయండి ఏదైనా చెడ్డ ఆయిలే నా దృష్టిలో. ఓకే. సెకండ్, కారం. మార్కెట్లో దొరికే ప్యాకెట్ కారం అది నిజమైన కారం అని నేనెప్పుడు అనుకోలేదు. అది కారమో ఇటుకరాయి పొడువో నాకైతే తెలియదు. మార్కెట్లో ఎండుమిర్చి కొని కారం మిల్లుకు తీసుకెళ్లి పట్టించిన కారమే నిజమైన కారం. ఇంకా వేరే ఏ కారమైనా చెడ్డదే, కల్తీనే, కెమికల్సే. 3, ఉప్పు. నా దృష్టిలో సముద్రపు ఉప్పు, హిమాలయన్ పింక్ సాల్టే మంచిది. సాల్ట్ అనే పేరుతో అయోడిన్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఏ సాల్ట్ అయినా చెడ్డదే. సముద్రపు ఉప్పు మంచిది, పింక్ సాల్ట్ మాత్రమే మంచిది నా దృష్టిలో. టీవీలో అడ్వర్టైజ్మెంట్లో అయోడిన్ ఉంటుంది ఈ ఉప్పులో అని చెప్పే సాల్ట్ నా దృష్టిలో సాల్ట్ కాదు. ఎందుకంటే అది నా ముందు తీయలేదు. 4, పసుపు. పసుపు యాంటీబయాటిక్ అని చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఆ పసుపుని ప్యాకెట్లో వేసేసి అమ్మేస్తారు. పసుపు కొమ్ములు
పసుపు ఆడించే మిల్లుకి తీసుకెళ్లి పట్టించుకుంటేనే అది పసుపు. వేరే ప్యాకెట్లో పసుపులన్నీ నా దృష్టిలో మంచివి కావు. అవి పూర్తిగా కెమికల్ పౌడర్. కాబట్టి పసుపు కొమ్ములు మార్కెట్లో కొని మిల్లుకి తీసుకెళ్లి పసుపు పట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నదే పసుపు, వేరేది పసుపు కాదు. తర్వాత పాయింట్, వాటర్. మినరల్ వాటర్ అనే పేరుతో మినరల్ లెస్ వాటర్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు బావిలో నీళ్లు తాగి, నది నీళ్లు తాగి 100 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా బతికారు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగి ఎప్పుడు ఏమైందో తెలియట్లేదు. మీ ఇంటి ముందు పంపులో మంచినీళ్ళు వస్తే వాటిని తాగండి, అంతేగాని మినరల్ వాటర్ అనేది తాగొద్దు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మంజీరా వాటర్ చాలా బెస్ట్ అండి. వాటర్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆర్ఓ ఫిల్టర్ ఉండాలా వద్దా, టీడీఎస్ ఎంత ఉండాలి అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. ఇలా కిచెన్ని డీటాక్సిఫై చేస్తేనే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, లేదా రీజనరేట్ అవ్వకుండా ఉంటుంది. కిచెన్లో ఇంకా డీటాక్సిఫై చేయాల్సినవి చాలా ఉన్నాయండి. కిచెన్లో నుంచి కెమికల్స్ని, కల్తీని తీసేయాలి, ఇంకా చాలా తీసేయాలి. అవి తర్వాత వీడియోలో చూద్దాం. కిచెన్ని మనం ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అనేది ఇంకా వివరాలు తెలుసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో నేను మీకు నిజాలు చెప్పాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.